హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మీ యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలో బెటర్ కన్వర్షన్స్ కోసం ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనకు తెలిసిందే మోస్ట్ యూజింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏది అంటే ఫేస్బుక్. ఫేస్బుక్ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేసి మీరు మీ యొక్క ప్రొడక్ట్స్ అవ్వచ్చు, సర్వీసెస్ అవ్వచ్చు, ఫ్రీలాన్సింగ్ అవ్వచ్చు, కోచింగ్ అవ్వచ్చు, వీటికి మీరు మీ లీడ్స్ అన్నవే ఆర్గానిక్గా జనరేట్ చేయాలి అనుకుంటే, అది ఇన్బౌండ్ లీడ్ జనరేట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు చేయవలసిన స్టెప్ ఏంటంటే మీ యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మీ ఫేస్బుక్ ప్రొఫైల్ని ఆప్టిమైజ్ చేసుకోవడానికి మా ఫస్ట్ స్టెప్ ఏంటంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ ఆన్ బ్యూటిఫుల్ కవర్ ఇమేజ్. ఓకే, కాన్వా కానీ ఫోటోషాప్ కానీ యూజ్ చేసి ఈ విధంగా మీరు ఒక కవర్ ఫోటో అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్రిపేర్ చేసుకున్నది కవర్ ఇమేజ్ మీద ఓ సైడు మీ ఫోటో అన్నది పెట్టుకోవాలి. ఓకే, మీ యొక్క ఫోటో ఎప్పుడైతే మీరు మీ యొక్క కవర్ ఇమేజ్లోని అదేవిధంగా మీ ప్రొఫైల్ పిక్ ఈ రెండు ప్లేసెస్లో మస్ట్ అండ్ షుడ్గా మీ ఫోటో అన్నది పెట్టుకోవాలి. ఓకే, నేను ఐగా రికమెండ్ చేసేది ఏంటంటే మీ ఫేస్ అనేది క్లియర్గా ఉండే విధంగా చూసుకుని ఆ ఫోటో అనేది పెట్టుకుని, ఎందుకు అంటే చాలా మంది ఏంటంటే కొంతమంది ఫ్లవర్స్ ఫొటోస్ లేకపోతే ఈ రోజు ఫొటోస్ లేకపోతే డిఫరెంట్ ఫొటోస్ పెట్టుకుంటారు, వాళ్ళ ఫోటో పెట్టుకోరు, బట్ ప్రమోషన్స్ అన్నవి ప్రొఫైల్ ద్వారా చేస్తారు. అటువంటి కేసులు అంటే యూజర్స్ ఎప్పుడైతే మీ ఫేస్ అనేది చూస్తారో అప్పుడు యూజర్స్కి ట్రస్ట్ అనేది పెరుగుతుంది. ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రాన్సాక్షన్ జరగాలంటే ఫస్ట్ స్టెప్ అటెన్షన్ గ్రాప్ చేసి ట్రస్ట్ అనేది తీసుకోవాలి. దానికోసం ఏంటంటే మీరు మస్ట్ అండ్ షుడ్గా మీ యొక్క ఫోటో అన్నది మీ యొక్క కవర్ ఇమేజ్లోని అదేవిధంగా మీ యొక్క ప్రొఫైల్ పిక్లోని ప్లేస్ చేసుకోండి. మీరు మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ద్వారా ఆర్గానిక్గా లీడ్స్ జనరేట్ చేయాలంటే మీరు చేయవలసిన స్టెప్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు ఈ ప్రొఫైల్ విజిట్ చేసిన తర్వాత యూజర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఓకే, అన్నది కూడా మీరు క్లియర్గా మెసేజ్ కన్వే చేయాలి. ఇక్కడ నా కవర్ ఇమేజ్ చూసుకుంటే వెంకటరండా క్లబ్. వెంకటరండా క్లబ్ ఏంటంటే ఇది నా కమ్యూనిటీ. వెంకటరండా క్లబ్ అన్నది నా కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో నేను ఏం చెప్తానంటే కమ్యూనిటీ బిల్డింగ్ అండ్ మానిటైజేషన్ ఫర్ తెలుగు క్రియేటర్స్. మన తెలుగులో క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ తెలుగు క్రియేటర్స్కి కమ్యూనిటీస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, బిల్డ్ చేసిన కమ్యూనిటీని ఎలా మానిటైజ్ చేసుకోవాలన్నది నేను చెబుతుంటాను. అదేవిధంగా వీటికి సంబంధించిన సర్వీసెస్ అనేది ఇస్తూ ఉంటాను. నా ప్రొఫైల్కి వచ్చిన విజిటర్స్ని నా కమ్యూనిటీకి తీసుకువెళ్ళడానికి ఇక్కడ నేను జాయిన్ బటన్ ఇచ్చాను కదా, యాక్చువల్గా ఇదైతే ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన గ్రూప్కి అయితే వెళ్ళదు, బట్ ఏంటంటే ఇక్కడ కాల్ టు యాక్షన్ క్లిక్ చేసే విధంగా ఇచ్చామనుకోండి. ఒకసారి నేను క్లిక్ చేసి చూస్తాను చూడండి. జాయిన్ నౌ అని క్లిక్ చేసామనుకోండి, మనకి ఇక్కడ ఒక లింక్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఒక లింక్ పెట్టుకోవచ్చు, జాయిన్ టు మై కమ్యూనిటీ. ఇది ఏంటంటే నేను షార్ట్ అండ్ లింక్ క్రియేట్ చేసుకున్నాను. వీరండా.in డొమైన్ అనేది తీసుకుని ఈ పర్టికులర్ లింక్ క్రియేట్ చేయడం జరిగింది. బట్ మీరు ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా మీ గ్రూప్ లింక్ ఇచ్చుకోండి. ఓకే, మీ ఫేస్బుక్ గ్రూప్ లింక్ ఇచ్చుకుంటే ఇక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే యూజర్స్ అన్నవాళ్ళు గ్రూప్కి డైవర్ట్ అవుతారు. ఓకే, యూజర్స్ అనేవాళ్ళు ఇక్కడ గ్రూప్కి అన్నది డైవర్ట్ అవుతారు. ఇది నేనే గ్రూప్ మెంబర్ కాబట్టి ఇక్కడ నాకు డైరెక్ట్గా ఆ గ్రూప్ క్వశ్చన్స్ అంటే చూపిస్తలేదు. ఫస్ట్ ఎవరైనా సరే ఈ విధంగా గ్రూప్కి వెళ్ళినట్టు వాళ్ళకి 3 క్వశ్చన్స్ చూపిస్తాయి. ఓకే, అక్కడ 3 క్వశ్చన్స్ వాళ్ళు ఆన్సర్ చేసిన తర్వాత ఆ బేస్డ్ ఆన్ ఆ క్వశ్చన్స్ బేస్డ్ బట్టి ఆ క్యాండిడేట్ ఎటువంటి క్యాండిడేట్ నా కమ్యూనిటీకి ఫిట్ అవుతాడా అవ్వడా అనే దాన్ని బట్టి ఆ పర్సన్ నా కమ్యూనిటీలోకి తెచ్చుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు మెయిన్ ఏంటంటే కవర్ ఇమేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కవర్ ఇమేజ్ని మీరు నీట్గా తయారు చేసుకుని ఈ కవర్ ఇమేజ్లో మీరు ఎవరికి సర్వీస్ ఇస్తారు, ఏమి ఇస్తారు, అదేవిధంగా మీ కమ్యూనిటీ ఏంటి, ఇవి మీరు క్లియర్గా మెన్షన్ చేస్తే యూజర్స్ అన్నవాళ్ళు మీ ప్రొఫైల్ విజిట్ చేసి మీ ప్రొఫైల్ ద్వారా గ్రూప్కి డైవర్ట్ అవుతారు. ఎప్పుడైతే మీ ప్రొఫైల్ నుంచి గ్రూప్కి డైవర్ట్ అయ్యారో అటువంటి కేసులో మీరు లీడ్స్ అన్నది మీరు జనరేట్ చేయొచ్చు. అక్కడ మనం 3 క్వశ్చన్స్ అడగొచ్చు అని చెప్పాను కదా గ్రూప్లో. ఆ 3 క్వశ్చన్స్లో మీరు ఒక క్వశ్చన్ని లీడ్ లైక్ వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ కానీ లేకపోతే వాళ్ళ ఈమెయిల్ ఐడి కానీ కలెక్ట్ చేయడానికి మనం యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, యూఆర్ఎల్ కూడా కస్టమైజ్ చేసుకోండి. ఓకే, facebook.com/something ఐడి వస్తుంది మనకు బై డిఫాల్ట్. బట్ కాకపోతే ఏంటంటే మీరు facebook.com/ ఇక్కడ నేను vranda.in అని పెట్టుకున్నాను. ఆ విధంగా మీరు మీ యొక్క నేమ్కి తగ్గట్టుగా ఇక్కడ మీరు ప్లేస్ చేసుకోండి. నేను vranda.in ఇన్సర్ట్ చేశానంటే వెంకటరండ అన్నదే ప్రజెంట్ అవైలబుల్లో లేదు. vranda.in అనేది నేను ఆల్రెడీ షార్ట్ అండ్ డొమైన్ వాడుతున్నాను. యూజర్స్ కొంచెం ఈ vranda.inతో యూజర్స్ ఫెమిలియర్, దానికోసం అదే ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే, ఆ విధంగా మీరు ఇక్కడ కస్టమర్ యూఆర్ఎల్ కూడా సెట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బయో. ఇక్కడ బయో ఉంది కదా, ఈ బయోలో కూడా మీరు క్లియర్గా యూజర్స్కి కన్వే చేయండి. అంటే గ్రూప్ గ్రోత్ స్ట్రాటజీస్ బై తెలుగు క్రియేటర్స్, అంటే తెలుగు క్రియేటర్స్కి కమ్యూనిటీస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఆ కమ్యూనిటీస్ని ఎలా మానిటైజ్ చేసుకోవాలి అనేది నేను చెప్తున్నాను. గ్రూప్ గ్రోత్ స్ట్రాటజీస్ బై తెలుగు క్రియేటర్స్. నెక్స్ట్ ఏంటంటే జాయిన్ మై విఐపి కమ్యూనిటీ. ఇక్కడ కూడా నేను
కమ్యూనిటీకి జాయిన్ అవ్వండి అని లింక్ ఇచ్చేసాను. సో, ఈ విధంగా ఇక్కడి నుంచి కూడా యూజర్స్ కమ్యూనిటీకి జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటది. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇక్కడ ప్రొఫైల్ ఇక్కడ మీకు దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మీరు ఏంటి? సో, రీసెంట్‌గా మేము వీఎస్టీ వెబ్ సిరీస్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. సో, దాన్ని కూడా నేను ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. సో, వెంకట్ రండా మెయిన్‌గా నేనంటే డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తాను. సో, త్రూ మై వెంకట్ రండా పర్సనల్ బ్రాండ్. సో, అదే విధంగా నేను యూట్యూబ్‌లో వీడియోస్ కూడా చేస్తాను. సో, ఫాస్ట్‌గా నేనేం చేశాను, ఎక్కడ ఎడ్యుకేషన్ జరిగింది, సో, మిగతా లింక్స్, యూట్యూబ్ లింక్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే పిన్నిడ్ పోస్ట్. ఓకే. ఇక్కడ పిన్నిడ్ పోస్ట్ ఉంది కదా! ఈ పిన్నిడ్ పోస్ట్‌లో కూడా మీరు ఇక్కడ నేనేంటంటే పిన్నిడ్ పోస్ట్ నుంచి కూడా యూజర్‌ని గ్రూప్‌కి డైవర్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడేంటంటే మీరు ఈ పిన్నిడ్ పోస్ట్‌లో ఇంపార్టెంట్ పోస్టు, అదేవిధంగా పోస్ట్ వస్తే మీ పట్ల ట్రస్ట్ క్రియేట్ ఎలా ఉండాలి. సో, అటువంటి పోస్ట్ కూడా మీరిక్కడ ఒక పోస్ట్ అనేది ఇంక్లూడ్ చేయొచ్చు. అంటే యూజర్స్‌ని మీ ప్రొఫైల్‌కొచ్చిన యూజర్స్‌నే ఫస్ట్ ఏంటంటే మీ కమ్యూనిటీకి డైవర్ట్ చేసుకుంటారు. లేదంటే మీ యొక్క నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే మీ కమ్యూనిటీకి డైవర్ట్ చేయండి. వన్స్ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత అక్కడ మీరు మీ గేమ్ అనేది ప్లే చేయొచ్చు. సో, లేదు మీరు కమ్యూనిటీ మెయింటైన్ చేయడం ఇదంతా మాకు డిఫికల్ట్, డైరెక్ట్‌గా వాళ్ళని మేము కన్సల్టింగ్ కాల్‌కి లేదా డిస్కవరీ కాల్‌కి డైవర్ట్ చేస్తామంటే అక్కడ లింక్‌లో మీరు డిస్కవరీ కాల్ క్యాలెండ్లీ యూజ్ చేసి క్యాలెండ్లీలో ఉన్న లింక్ ఇచ్చి మీరు డిస్కవరీ కాల్ గాని డైవర్ట్ చేసుకోవచ్చు. బట్ నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే ఒక కమ్యూనిటీ అనేది బిల్డ్ చేసుకోండి. ఒక ఫేస్‌బుక్ గ్రూప్. ఓకే. ఒక ఫేస్‌బుక్ గ్రూప్ బిల్డ్ చేసి ఆ ఫేస్‌బుక్ గ్రూప్‌కి డైవర్ట్ చేస్తే అక్కడ యూజర్స్ మీకు వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తాయి. సో, అంటే లీడ్ అనేది జనరేట్ అవుతది. యూజర్స్ మన కమ్యూనిటీలోకి వస్తారు. వాళ్ళతోటి ఎప్పటికప్పుడు మనం ఎంగేజ్ అయ్యి వాళ్ళని నర్చర్ చేసి వాళ్ళని మనం పేయింగ్ క్లయింట్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ ఫేస్‌బుక్ ప్రొఫైల్ పనులనేది ఈ విధంగా వర్కౌట్ అవుతది. సో, అయితే మరి ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేశారు. ఓకే. ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ని ఆప్టిమైజ్ చేశారు. ఆప్టిమైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ యూ హావ్ టు క్రియేట్ ద కంటెంట్. ఓకే. యూ హావ్ టు క్రియేట్ ద కంటెంట్ లైక్ రీల్స్ అవ్వచ్చు, లేకపోతే ఫేస్‌బుక్‌లో టెక్స్ట్ బేస్డ్ పోస్ట్ అవ్వచ్చు, లేకపోతే పోస్టర్స్ అవ్వచ్చు. ఇవి మీరు రెగ్యులర్‌గా మీ యొక్క ఆహ్ ప్రొఫైల్‌లో పోస్ట్ చేయాలి. ఎప్పుడైతే మీరు రెగ్యులర్‌గా ప్రొఫైల్‌లో పోస్ట్ చేసారో యూజర్స్ ఆ కంటెంట్ కన్జ్యూమ్ చేసుకొని, వాళ్ళు మీ యొక్క ప్రొఫైల్ విజిట్ చేసి, ఒకసారి చెక్ చేసి ఓకే అయితే, మీరు ఇచ్చిన కాల్ టు యాక్షన్ ప్రకారం ప్రొసీడ్ అవుతారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ ఫేస్‌బుక్ గ్రూప్స్ ఉంటాయి కదా! సో, వేరే ఫేస్‌బుక్ గ్రూప్స్‌లోకి జాయిన్ అయ్యి, అక్కడ కూడా మీరు బెటర్ వాల్యూ యాడ్ చేశారనుకోండి, అక్కడి నుంచి కూడా మీ యూజర్స్ మీ యొక్క ఫేస్‌బుక్ ప్రొఫైల్‌కి యూజర్స్‌ని డైవర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వేరే వాళ్ళ ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ అంటే మీ కమ్యూనిటీలో మీ యొక్క ఫ్రెండ్ లిస్ట్‌లో వేరే రిలవెంట్ పర్సన్స్ ఉంటారు కదా! సో, ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తున్నాను. సో, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు నా ప్రొఫైల్‌లో ఉంటారు. సో, వాళ్ళ యొక్క ప్రొఫైల్‌కి వెళ్లి అక్కడ మీరు జస్ట్ ప్రమోట్ చేసుకోండి. ఓకే. అక్కడ మీరు వాళ్ళ యొక్క పోస్ట్స్ కింద వాల్యూ యాడ్ చేయండి. ఓకే. వాల్యూ ఎప్పుడైతే మీరు యాడ్ చేసారో యూజర్స్ ఆ వాల్యూ అనేది చూసి మీ యొక్క ప్రొఫైల్‌కొచ్చి సో, నచ్చితే వాళ్ళు కూడా మీ కాల్ టు యాక్షన్ ఫాలో అవుతారు. ఓకే. సో, ఈ విధంగా మీరు మీ యొక్క ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ని ఆప్టిమైజ్ చేసుకొని సో, బెటర్ కన్వర్షన్స్ అనేవి మనం తెచ్చుకోవచ్చు. ఓకే. వచ్చే వీడియోస్‌లో మనం ఈ ఫేస్‌బుక్ గ్రూప్ ద్వారా లీడ్ జనరేట్ చేయడము, లేకపోతే ఫేస్‌బుక్ గ్రూప్‌ని ఆప్టిమైజ్ చేయడం ఇవన్నీ మనం ఫర్దర్ వీడియోస్‌లో డిస్కస్ చేస్తాం. ఓకే. థాంక్ యూ.